నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 3 రోజుల పాటు పులివెందులలో పర్యటించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు కలిసి జాతీయ రహదారి విస్తరణలో భాగంగా మాకు ఇల్లు కోల్పోతున్నాము, మాకు పరిహారం కూడా అందట్లేదు అని చెప్పుకుంటే ఆయన చెప్పినటువంటి ఆన్సర్ అక్కడున్న జనం అందరూ కూడా నోరెళ్ళబెట్టారు. మరి 3 ఏళ్ళు కళ్ళు మూసుకొని మనమే అధికారంలోకి వస్తాము, అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బాధలు తీరుస్తానంటూ జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ చెప్పడం, మరి అధికారంలో ఉంటేనే ఆయన ఏమైనా చేస్తారా, ఇప్పుడు ఏం చేయరా, కనీసం ప్రతిపక్ష నేతగా ప్రశ్నించారా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే మరోపక్క చూసుకున్నట్లయితే ఆయన బెంగళూరు నుంచి హైదరాబాద్ కూడా షిఫ్ట్ అవుతున్నారనే కథనాలు వినిపిస్తున్నాయి. అసలు ఎలా చూడాలి ఈ అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. నమస్తే మేడం. నమస్తే. ఇక్కడ 2 అంశాలు మేడం. ఏదైతే పులివెందుల పర్యటనలో ప్రజలు తమ కష్టాలని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే అధికారం వచ్చే వరకు ఆగండి. ఇక్కడ పులివెందుల పర్యటనే కాదు, గతంలో కూడా మనం చూసాము, ఏదైనా సరే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తానని చెప్పడం. అంతేకాకుండా ఎప్పుడు కూడా బెంగళూరులో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ షిఫ్ట్ అవుతారు అని పలు రోజుల నుంచి కూడా కథనాలు వినిపిస్తున్నాయి. ఈ 2 అంశాలను కూడా ఎలా చూడాలంటారు? పులివెందుల ప్రజలకి అదృష్టం కలిసి వచ్చింది. బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు, అంటే ఎప్పుడు వర్ధంతులు జయంతులకే వెళ్తాడు కదా, ఎప్పుడు కూడా వాళ్ళని కలవాలి అనే ప్రత్యేకమైన ఇదైతే ఇప్పటి వరకు ఎప్పుడూ జరగల. ఆయన సీఎంగా ఉన్నప్పుడు జరగల, అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ప్రజల కోసం వెళ్ళిన ట్రిప్ అయితే ఎప్పుడూ లేదు. ఆ నియోజకవర్గ ప్రజల సమస్యలు కనుక్కోవటానికో వెళ్దామనేది. సో ఆ లెక్కను చూస్తే బంపర్ ఆఫర్ అని అనాలి కదా. అంటే ఓన్లీ దర్శనం, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని దర్శనం చేసుకోవచ్చు, వెళ్ళి కలవాలనుకున్నాడు కలవచ్చు. అంతేగాని ఆయన వాళ్ళ సమస్యలు వినే ఓపిక ఆయనకు ఉందా అంటే అది మటుకు ఉండదు. ఆయన ప్రతిదానికి చెప్పేది ఏముంది, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అని చెప్తాడు. అంటే ఆయన ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు లెక్కలు వేసుకొని వస్తారు, ఇంకెన్నేళ్ళు ఉంది అని లెక్కలు పెట్టుకుంటూ వస్తారు. స్టార్టింగ్ ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టారో ఫస్ట్ ఓడిపోయిన వెంటనే ఒక 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అని అన్నాడు. మళ్ళీ రెండోసారి వచ్చాడు, 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అన్నాడు. ఇప్పుడు 4 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా 3 ఏళ్ళే అని చెప్పి ప్రస్తావించారు. ఇప్పుడు మళ్ళీ 3ఓసారి, అంటే ఆయనకి తక్కువ చెప్పుకుంటా వెళ్తే ఏమైనా రోజులు తగ్గిపోతాయి అనుకుంటున్నారో ఏమో తెలియట్లేదు. కానీ ఇప్పుడు 3ఓసారి, ఇప్పుడు వచ్చినప్పుడేమో ఇప్పుడు కూడా 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అన్నాడు. గతంలో వెళ్ళినప్పుడు వర్ధంతికో దేనికో వెళ్ళారేమో, పులివెందుల వెళ్ళినప్పుడు టోకన్ సిస్టమ్ పెట్టారు. ఆయన్ని కలవటానికి టోకన్స్ ఇచ్చారు, వెళ్ళాలంట కలవటానికి. అంటే ప్రజల సమస్యలు వినటానికి వాళ్ళు బార్లు తీరి టోకన్స్ తీసుకొని నిలబడాలంట. ఆ నిలబడే దాంట్లోనే వాళ్ళకి కోపం రావటం, అద్దాలు ఆయన ఇంటి మీద అద్దాలేసి అద్దాల మీద రాళ్ళు ఇసి కొట్టడం, ఇవన్నీ చేశారు. అంటే పులివెందుల ప్రజల్లో కూడా అంత వ్యతిరేకత, అంత కోపం, ద్వేషం అనేది వస్తుంది. ఎందుకంటే కలవటానికి ఆయన టోకన్స్ తీసుకొని వెయిట్ చేసినా కలవటం క్యూ అనేది స్టార్ట్ అవ్వట్లా, కలవటానికి ఇష్టపడలా. ఎవరైనా వెళ్ళి సమస్య చెప్పుకుంటే మన గవర్నమెంట్ కాదు కదా, ఇప్పుడు కూడా సమస్యలే తీసుకొని వస్తారా అని విసుక్కోవటం, వాళ్ళని బాగా చిరాకు పట్టడం, దాంతో వాళ్ళకి బాధ వేయటం. ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు వాళ్ళ సమస్యలు అయితే వినాలి, దాన్ని సార్ట్అవుట్ చేసే విధానంగా అధికారులతో మాట్లాడాలి. అధికారులు చేయనన్నప్పుడు మీరు ప్రభుత్వం మీద మాట్లాడే అవకాశం ఉంటుంది, అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వినియోగించుకోకుండా, ఏ ఒక్క సమస్యని మనం బాగు చేయాలని అనుకోకుండా కనీసం రోడ్లు కూడా నారా చంద్రబాబు నాయుడు గారే వేయించారు. ఎందుకంటే ఆయన ఏ రోజు గెలిచాడే కానీ ఆయన అక్కడ సమస్యల గురించి కూడా పట్టించుకోలేదు. తర్వాత నారా చంద్రబాబు అంటే అక్కడ ఉన్న బీటెక్ రవి గారు ద్వారా అక్కడ ఏదేదైతే పనులు కావాలో అవన్నీ కూడా పులివెందులకు చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలవటం వరకే కానీ ప్రజల సమస్యలకి నాకు సంబంధం లేదు అనేటట్లే ఉండటంలో వాళ్ళకి ఆ రోజున కోపం రావటం, రాళ్లతో దాడి చేయటం జరిగింది అతని ఇంటి పైన. సో తర్వాత ఇప్పుడు అన్ని రోజుల తర్వాత ఇప్పుడు ప్రజల సమస్య దగ్గరికి అని చెప్పి వెళ్ళటం, వాళ్ళు ఈ రోజున కూడా సమస్యలు అని చెప్పి వెళ్తే రోడ్డు వైండప్లో ఇండ్లు తీసేస్తున్నారని ఏదో వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే 3 ఏళ్ళు ఆగండి, దాని తర్వాత చూద్దాం, నేనే అధికారంలోకి వస్తాను. నువ్వు వస్తావో రావో తెలియదు, కానీ సమస్య అనేది అన్ని రోజులు స్టాండ్ అవ్వదు కదా. సరే లీగల్గా ఉంటే, వాళ్ళది ఒకవేళ లీగల్గా తీసేసి ఉంటే నువ్వేమీ సమస్య నుంచి అప్పుడు పోరాడినా ఎప్పుడు పోరాడినా అధికారులు ఒకటే చేస్తారు. రేపొద్దున ఇంకొకసారి వచ్చినా నువ్వు ఇప్పుడు ఇల్లీగల్ ప్లేస్లో వాళ్ళు ఇల్లులు కట్టుకున్నారనుకోండి, అది ఆయన వచ్చి ఇస్తానని ఆయన భరోసా ఇస్తున్నాడు. ఎప్పటికీ అవి కరెక్ట్ వే కాదు కదా. ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ ఏది ఉన్నా కూడా ఎవరైనా తొలగిస్తారు. దాన్ని కూడా నేను వచ్చాక కట్టిస్తానని అంటున్నారంటే ఆయన భరోసా చూడండి. అంటే ఆయన వచ్చేది అది ఒక స్వప్నమే, అది ఒక కలే, కానీ మళ్ళీ దాన్ని కట్టిస్తారంట. ఇల్లీగల్గా ఉన్న బిల్డింగ్స్ను కూడా నేను కట్టిపిస్తాను అని అంటున్నాడు.
అంటే ఇలాంటి భరోసాలా దొంగ మాటలు చెప్పడమా, ఇంకా కూడా ప్రజల్ని మోసం చేయటమా, అది ఎలాగో జరగదు. ఏదైనా ఖచ్చితమైన సమస్య ఉన్నప్పుడు వాళ్ళ కోసం పోరాడాల్సిన బాధ్యత ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉంటుంది. ఆయన అసెంబ్లీకి వెళ్ళి చెప్పొచ్చు కదా, ఏం కావాలి, రైతుల సమస్యలు ఉంటాయి, అక్కడ రోడ్లు ఉంటాయి, ఏదో ప్రాబ్లం వాటర్ ఇట్లా ఉంటాయి కదా. ఏ రోజు తీసుకెళ్లకుండా అది బయట అంటే అక్కడ పనులు ఏవి కూడా ఆగట్లేదు కాబట్టి బయట రావట్లా. పనులు ఆగుంటే ఈ పాటికే పులివెందుల ప్రజలు ఖచ్చితంగా మీడియా ముఖంగా ఎక్కడో ఒక చోట బయట వచ్చేది. సో పనులు ఏవి కూడా ఆగట్లా. అక్కడ వాటర్ సమస్య లేకుండా ఉంది, రోడ్డు సమస్యలు లేకుండా ఉన్నాయి, రైతులకి అన్ని సవ్యంగానే ఉన్నాయి, అన్ని రకాలుగా కూడా అన్ని నియోజకవర్గాలకి జరిగినట్టే అక్కడ కూడా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆయన గెలిచాడు కదా, ఆ నియోజకవర్గంలో పనులు చేయకూడదు అనేది ఉండదు. అది చేసేది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి ఆలోచన. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు, కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి అందరూ సమానమే, అందరూ అన్ని చోట్ల ప్రజలే ఉంటారు, ఎవరు అభిమానంతో వాళ్ళు ఓట్లు వేస్తారు. అంతేగాని రాష్ట్రం అంతా కలిపి, ఆంధ్రప్రదేశ్ అంతా కలిపి పులివెందులు ఏమైనా వేరే దేశంలో ఉందా? కాదు కదా, ఆంధ్రప్రదేశ్లో అదొక భాగమే కదా. సో అందుకని అక్కడెక్కడా కూడా ఆ విధ్వంసాలు రాకుండా కూటమి ప్రభుత్వం అక్కడ ఆ నియోజకవర్గానికి అన్ని సమస్యలు కూడా తీరుస్తుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మనం చూస్తే ప్రతి చోట చూస్తే ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే 3 ప్యాలెస్లు, ఈ 3 ప్యాలెస్లు ఇది ఉంటుంది, 3 రాజధానులు అని చెప్పి ఆయన గతంలో చెప్పటం కానివ్వండి. అంటే ఆయనకి అన్ని 3 రకాల 3 కలిసి వస్తుంది. అదేలాగా తీసుకుంటే ఇప్పుడు 3 రాష్ట్రాల్లో 3 ప్యాలెస్లు, ఇప్పుడు 3వ ప్యాలెస్ అని చెప్పేసి ఇప్పుడు హైదరాబాద్కి మళ్ళీ రావటం మొదలు పెడుతున్నారు, హైదరాబాద్లో మకాం పెట్టడం. మీకు ఇంకొక విధంగా చూస్తే 2 చావుల్ని కూడా ఆయన చనిపోయిన వాళ్ళని కూడా వాడుకున్నారు, తండ్రినే కావచ్చు బాబాయినే కావచ్చు వాడుకున్నారు. సో 3వది కూడా ఆయన ఏం చేస్తాడనేది అది కూడా ఒక భయం ఉంది, కుటుంబ సభ్యులకి ఉంటుంది. 3వ వాళ్ళగా ఎవరిని వాడేస్తారనే భయం అయితే చుట్టుపక్కల ఉన్న ఏదైనా నెంబర్ 2 ప్లేస్ అని అనుకునే ఎవరైనా కూడా భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆ సింపతితో మళ్ళీ ఇంకొకసారి అధికారం. ఆయన 3 అనేదాన్ని ఖచ్చితంగా ఎప్పుడు ఆయన 3 అనేది ఆయన ఇప్పటి వరకు రాజకీయంలో మనం చూస్తే ప్రతి చోట 3 అని వాడుతూనే ఉంటున్నారు. సో అందుకని ఎవరైనా సరే ఆయన పక్కన తిరిగే వాళ్ళైనా కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకైనా రేపు 3 అనే దాన్ని సెంటిమెంట్తో ఆయన ఇంకొకళ్ళని ఎప్పుడు కూడా ప్రాణాలను కూడా రాజకీయానికి ఏ రకంగా వాడుతున్నారనేది కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు కూడా చూసాం కాబట్టి జాగ్రత్తగా ఉండటం అది వాళ్ళకే మంచిది. సో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ప్రజల సమస్యల కన్నా ఆయన ఈగో, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన వల్ల మనం అలా చేయాల్సిన వల్ల మనకు వాళ్ళు ఓటేయాల్సిందే అన్న ఇదిలో ఉన్నారు. అది ఎప్పటికీ కూడా జరగదు. ఓకే, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.